చెప్పాం కదా, ర్యాంప్టాక్కి రైల్వే లైన్కి ఆల్టర్నేటివ్గానే రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం ట్రైన్లో వెళ్తే నాకు టైం వేస్ట్ అవుద్ది అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. వెళ్ళి అక్కడ ర్యాంప్టాక్లో పార్క్ చేసుకుని అవన్నీ చాలా అట్రాక్షన్స్ కవర్ చేయొచ్చు. దేని ఫెసిలిటీస్ దానికే. చూడండి, చాలా ఇది ఇటువైపు కూడా రోడ్డు ఉంది. అంటే ఇది లోకల్ రోడ్స్, మెయిన్ రోడ్ అటువైపు ఉంది. చూడండి, ఇక్కడ ఇంత ఫారెస్ట్లో కూడా, డీప్ ఫారెస్ట్లో కూడా పెద్ద పెద్ద ఊర్లాగా స్కూల్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఇళ్ళు అన్నీ ఉన్నాయి. మరి ఏదో చిన్న పల్లెటూరు లాగా ఉంది. ఇక్కడ కూడా 7-Eleven ఉంది. అదే విషయం. సో ఇదిగోండి, ఈ రోడ్డే వెళ్తున్నాయి. సో ప్రాబ్లం లేదు. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయట్లేదు కాదంట్లా. మీరు ట్రైన్ అయినా తీసుకోవచ్చు, ఓన్ వెహికల్ అయినా వెళ్ళచ్చు. లేదని చెప్పేసి నేను ఏదైతే వ్యూ కోరుకున్నానో వెళ్ళేటప్పుడు ఆ వ్యూకి వచ్చాను. ఇక్కడ ప్యాసింజర్ దిగేశాడు. ఇక్కడ నుండి ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. ఒక 3 స్టేషన్స్ ఉన్నాయి దారిలో. అవి ఆపుతాడు తెలియదు. ఇదేదో వ్యాంగ్ఫో అని చెప్పేసి ఇక్కడ ఒక స్టేషన్లో ఆపాడు. సో మనం ర్యాంప్టాక్లో దిగేసి ఫస్ట్ రిటర్న్ టికెట్ ఫోన్ వేసుకుని తర్వాత అక్కడ ఉన్న చిన్నవి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇదే ట్రైన్లో మళ్ళీ వస్తాం. ఇదిగోండి, కొంచెం ట్రాక్స్ రీకన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్లో ఇదంతా చేస్తున్నారు. ఇటు సైడ్ వ్యూ క్యాప్చర్ చేద్దాం మళ్ళీ వచ్చేటప్పుడు. ఎందుకంటే కొంచెం మంచి టర్నింగ్స్ ఉన్నాయి. సో వాటిని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. సో అటు చూపించి బోర్ కొట్టేసింది కదా, అటు ఆ సైడ్ వ్యూ. సో ఇది నా సీట్ అయితే ఇటు వైపుకి వచ్చాను, ఆపోజిట్. సో అంత రద్దీ ఏం లేదు. మేబీ ఇది సీజన్ కాదేమో, కానీ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇది చెట్లు ప్రాబ్లం ఇక్కడ. చూడండి, అసలు నిజంగా జంగిల్లో నుండి వెళ్తున్నట్టే, ఫారెస్ట్ మధ్యలో అడవి మధ్యలో నుండి వెళ్తున్నట్టు ఫీలింగ్. మొత్తం అరటి చెరుకు చూస్తాను. ట్రైన్ ఒక టర్నింగ్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాం అనుకుంటా అనేసి. బ్యాక్ జస్ట్ 2 బోగీసే ఉన్నాయి. ఇక ఏంటంటే దీన్ని 8 కంపార్ట్మెంట్లు అనుకోవాలి. ఎందుకంటే 7 కంపార్ట్మెంట్లు అనుకోవాలి. ఎందుకంటే 8వ కంపార్ట్మెంట్ ఏంటంటే స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్ ప్లస్ ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, పోలీసు వాళ్ళు అందరూ, రైల్వే పోలీసు వీళ్ళకి ఇచ్చారు. సో ఆపోజిట్లో చూడండి, అసలు బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూస్. ఇక్కడ బాగా హైట్కి వచ్చామనిపిస్తుంది. పక్కనే క్రైనో రివర్, ఈ రివర్ పక్కనే కట్టుకుంటూ వెళ్ళారు. ఇటు పక్కనంతానేమో ఒక మౌంటైన్. సో ఏముండదు, ఇటు పక్కన వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాం. చూడండి, మళ్ళీ ఇక్కడ చిన్నగా వ్యూ. ఆపోజిట్లో కొండలు, ఎక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. రివర్, ఇది కొండ మీదకి వచ్చేసాం ఆల్రెడీ మనం. ఎందుకంటే అక్కడ చూడండి, కింద డీప్లో మీకు రివర్ ఫ్లో కనబడుతుందా. సో మనం చాలా హైట్లో ఉన్నాం. ఈజీగా 100 అడుగులు బయట హైట్లో వెళ్తున్నాం. ఇదిగోండి ఆ వ్యూ చూడండి. అసలు మంచి టర్నింగ్స్ తీసుకుంటారు. కొండలు చాలా బాగుంది ఇక్కడ. ఇది మాత్రం మంచి స్పాట్. చూడండి, కిందంతా రివర్ చూడండి, కింద ఎంత కింద ఉందో. మళ్ళీ టర్నింగ్ తీసుకోండి ట్రైన్. ఇలా తీసుకోండి వచ్చేసినట్టే. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ విధి చేయడానికి ఉంటుంది.
అదిగోండి ట్రైన్, అదిగోండి రివర్ చూడండి కింద ఎంత కింద ఉందో, కనపడుతుందో తెలియదు కానీ. సో అది ట్రైన్ వ్యూ ఇది. అదిగోండి రివర్ ఇక్కడ, ఇది రివర్ చూడండి ఎంత కిందకు ఉందో, కింద బాగా కింద ఫ్లో అవుతుంది. మనమేమో ఇలా కొండపైకి వచ్చి చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ. ఆసం మళ్ళీ టర్నింగ్ తీసుకుంటాం చూడండి. కొండపై నిజంగా కొంచెం ఎంత కష్టపడి కట్టారో కానీ వాళ్ళకి అంతా అంచు మీద వెళ్తానంటే కింద చూడండి ఎలా కట్టారు అప్పట్లో. అడవుల్లో వచ్చేసి ఇలా చాలా బాగుంది. ఇది ఏంటంటే రోడ్లో ఉండదు, ఈ వ్యూస్ ట్రైన్లో వస్తేనే ఇలాంటి వ్యూస్. ఇది ట్రైన్ అలా తిరగటం, అందుకనే దేని బ్యూటీ దాన్నే. అందులోనూ మనం రోడ్డు తీసుకున్నాం అనుకోండి, మనం నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయలేం, ఇలాంటి వ్యూస్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. ఎందుకంటే మనతో డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్గా డ్రైవింగ్లో ఉంటుంది. సో అది మళ్ళీ ఇక్కడ నుండి స్పీడ్ పెంచాడు ఎందుకనో. కానీ ట్రైన్ మాత్రం ఏ బెండింగ్ తిరుగుతుందో తిరుగుతుంది, పావులా మెదులు తిరుగుతుంది. అది మళ్ళీ తిరుగుతుంది టర్నింగ్. చాలా బాగుంది. అది తెలిసి మళ్ళీ కొండ పైకి ఎక్కి కొండ దిగాము మళ్ళీ. సో అది మళ్ళీ తిరుగుతుంది బెండ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఇది చాలా పెద్ద బెండ్ లాగానే ఉంది, ఇదిగానే ఉంది. ఇక్కడ కూడా కొండపైన పగోడా, ఆ కొండపైన పగోడా ఉంది. అది అమరుతుందా లైట్గా. అది ఆల్రెడీ పొద్దున ఒక వెళ్ళిపోయింది 6:30 ట్రైన్కి వెళ్ళిపోయాడు కదా, అది ఎక్కారు చాలా మంది. ఇప్పుడు నా ఏసీ రద్దీగానే ఉండొచ్చు అనుకుని యాంటిసిపేషన్ అనుకుంటున్నా. ఎందుకంటే పొద్దున్నే ట్రైన్కి అందరూ ఒక 4-5 అవర్స్ ఎంజాయ్ చేసి వాటర్ ఫాల్ ఉందంట దగ్గరలో, అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే. సో అది వెళ్ళి మొత్తం అంతా కవర్ చేసుకుని మళ్ళీ ఈ ట్రైన్కి రిటర్న్ అవుతారు అనుకుంటా. నాకు తెలిసి వచ్చేటప్పుడు జామ్ ప్యాక్ అవ్వద్దు అని కంపల్సరీ చెప్పట్లేదు, 100% పక్కాగా అవ్వచ్చు అని జస్ట్ ఊహిస్తాను అంతే. సో వచ్చేసినట్టున్నాం. చాలా పెద్ద ట్రైన్ తీసుకుంటుంది, మళ్ళీ ఇటు తీసుకుంటుంది చూడండి ట్రైన్. అది బ్యూటీ అంటే బ్యూటీ. రివర్ చూడండి ఎంత కిందకి వెళ్తుందో చూడండి. ఈ ఒకే ఫ్రేమ్లో చూడొచ్చు ఎంత కింద ఉంది రివర్. ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ కూడా ఉంది, ఏదో చూసారా బ్రిడ్జ్. ఆపోజిట్ దీనికి ఆపోజిట్ ట్రైన్కి ఆపోజిట్ ఇదిగోండి బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ కూడా వేసారు, పైన పగోడా కనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అంతా ఇదంతా డెవలప్ చేసి కార్లు అంతా ఉన్నాయి కింద. సో అది చెప్పేది, ట్రైన్ జర్నీ రోడ్డే.
ఇంకా రాలా. ఇదేంటంటే గోవా మహామంగోల్ అంట స్టేషన్. ఇంకా రాలా మన స్టేషన్. గోవా మహామంగోల్ అంట స్టేషన్ పేరు. ఏంటంటే గోవా అంట, మహా అంట, మంగోల్ అంట. గోవా మహామంగోల్. అంత బ్యూటిఫుల్గా ఉంది. అంత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. బ్యూటిఫుల్ మౌంటైన్స్. యాక్చువల్గా దగ్గరికి వచ్చేసాం లాస్ట్ స్టాప్కి. సో అది పెద్ద టర్నింగ్ తీసుకుంటుంది. ఇక ఫైనల్ స్టేషన్ నెక్స్ట్. యాక్చువల్గా ట్రైన్ కొంచెం లేట్ నడుస్తుంది. సో చుట్టూతోనేమో మౌంటైన్స్, బ్యూటిఫుల్ మౌంటైన్స్. సో మళ్ళీ ఇంకో పెద్ద టర్నింగ్ తీసుకుంటాం. ఇది కొండల్లోకి వెళ్తున్నట్టు ఫీలింగ్. యాక్చువల్గా 12:05కి ఇది అరైవల్ అవ్వాలి ఇక్కడికి, మన డెస్టినేషన్కి. కానీ ఇప్పుడు 12:20 దాటుతుంది. మేబీ పావు గంట కనుక లేట్ అనుకుంటా. మళ్ళీ రిటర్న్లో ఆ ఉదయం బ్రిడ్జ్ దగ్గర రావుదామా లేదా అని అనుకుంటున్నా. సో అక్కడ ఆగి మళ్ళీ ఏంటంటే 3:30కి లాస్ట్ టైం ఉంది. సో అది 3:30కి వెళ్తే మళ్ళీ కాంచనాపురం వెళ్ళేసరికి 5:30 అవుద్ది. మళ్ళీ అక్కడ నుండి వెళ్ళేసరికి 8 అయినా అవ్వచ్చు, చెప్పలేం. అది విషయం. బాగుంది ఇప్పుడు జర్నీ అయితే. మరి ఇదిగోండి ఆ వ్యూస్ చూడండి, చుట్టూతా మౌంటైన్స్, చుట్టూతా అన్ని మౌంటైన్స్. ఫైనల్లీ మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. పావుగంట లేట్తో. 12:05 రావాల్సింది 12:20. ఇక్కడ ఏంటంటే ఇది లోకల్ అట్రాక్షన్స్ ఉన్నాయి, ప్లస్ ట్యాక్సీ ఇక్కడికి వచ్చి ట్యాక్సీ అయిందిరా. రిటర్న్ ట్రైన్ అయితే సో స్టేషన్కి ఆపోజిట్లో అలా బ్యూటిఫుల్ కొండ. వాడు బోరు ఇదాడు. యాక్చువల్గా చెప్పాలంటే నా సజెషన్ ఏంటంటే టికెట్ ట్యామ్ క్రసే కొనుక్కుని అక్కడ దిగేసి ఆ ఉడిం బ్రిడ్జ్ మీద వాక్ చేసి వెళ్ళిపోవటం, వెనక్కి రిటర్న్ అయిపోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. ఇదిగోండి నామ్టాక్ స్టేషను, ఇక్కడ ఏమీ లేదు. ఏమైనా ఉందేమో చూడాలి. ఇది ఏంటంటే నేను అలాంటి ఉడెం బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉంటుందేమో అని అనుకున్నా, కానీ లేదు. సో ఇక్కడ ఏమైనా అట్రాక్షన్స్ ఉన్నాయా చూద్దామని చెప్పేసి ఇది. సో అది విషయం. అక్కడ చెప్పే కదా ఉడెం బ్రిడ్జ్ వచ్చింది కదా ఈ జర్నీ మొత్తంలో. దాని పేరు ట్యామ్ క్రసే రైల్వే బ్రిడ్జ్. స్టేషన్ పేరు కూడా అదే, ట్యామ్ క్రసే. ఇప్పుడే ఆ నామ్టాక్ స్టేషన్ నుండి జస్ట్ ఒక 5 minutes రైడ్ తీసుకున్నా, 20 bahts. సో రాగానే ఇక్కడ కింద మీరు కనబడుతుంది కదా, అక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. ఇది 4:30 వరకు ఓపెన్ అంట. ఇది వచ్చేసి సాయోక్ నేషనల్ పార్కు. దాని దగ్గర ఉన్న అదే ఆ లైన్ నామ్టాక్ స్టేషన్ ఉంది కదా, అది యాక్చువల్గా ఆ లైన్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది థాయిలాండ్లో. ఇప్పుడు నా ఎదురుగా ఒక ట్రైన్ రైల్ ఇంజిన్ ఉంది, అప్పట్లో స్టీమ్ ఇంజిన్. సో ఇది చూడటానికి ప్లస్ ఇది నా యంగ్మాల బోర్డు. నామ్టాక్ సాయోక్నాయ్ ఇది. కానీ ఇక్కడ వరకు రాదు ఏ బోగీను, ఎందుకంటే ఇక్కడతో ఎండు. యాక్చువల్గా ఆ ట్రైన్ ఇది ఇప్పుడు మేము వచ్చాం కదా ట్రాక్, ఆ సింగిల్ ట్రాక్ ఇక్కడతో ఎండు, ఆ ముందు దాంతో ఎండు. సో అది ఇది బాగా బిజీగా ఉంటుంది మామూలుగా. యాక్చువల్గా నా యంగ్మాల్ ఒక రైల్ ఇంజిన్, పాత రైల్ ఇంజిన్. సో నాకు తెలిసి ట్రైన్ ట్రాక్ అమ్మట వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాకింగ్ 20 నిమిషాలు చూపించాడు. 20-40 minutes మాకు లేచిపోద్ది. అంటే ఇప్పుడు ఎడిదిరిగా ఆ ట్రైన్ క్యాచ్ చేయలేమనిపిస్తుంది. సో అది మీరు చూడొచ్చు, ఇదే పాత రైలు ఇంజిన్. అది
సో ఆ ట్రాక్ ఉంది కదా, ఆ డెత్ రైల్వేస్ ట్రాక్ థాయిలాండ్లో. సో ఇక్కడతో ఎండ్. ఇక ఎందుకంటే ఇది బర్మాలో ఉన్న అంటే ఇటు నుండి మయన్మార్ వెళ్ళిందంతా డిస్మాంటిల్ చేస్తారంట చాలా వరకు. ఇది 40లో మొదలుపెట్టి 43లో ఓపెన్ చేశారు, తర్వాత 42లోనే ఓపెన్ చేశారు, కొంచెం కడతానే కన్స్ట్రక్ట్ చేసినాయి. ఇది మెయిన్ ఏంటంటే జపనీస్ వాళ్ళు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అందరినీ World War II టైంలో క్యాప్చర్ చేసినప్పుడు అక్కడ మొత్తం వార్ సోల్జర్స్ని ప్రిజనర్స్గా మార్చి బయట నుండి సివిలియన్స్ ల్యాబరర్స్ని తీసుకొచ్చి, దానిలో సింగపూరియన్స్ ఉన్నారు, మలయన్స్ ఉన్నారు, ఇండియన్ తమిళియన్స్ ఉన్నారు, అండ్ మలేషియాలో ఉండే తమిళియన్స్, వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలామంది చేయించారు, చాలామంది చనిపోయారు. మీకు తెలియదు నెంబర్ ఎలా అంటే అధికారిక లెక్కల ప్రకారం 4 లక్షల మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 4 లక్షలు. అనధికారికంగా ఎంతమంది చనిపోయారో ఎవరికి తెలియదు. సో ఎందుకంత చనిపోయారు ఏంటంటే ఇది కొంచెం మరీ అంత ఈజీ అని చెప్పలేను, 8 ట్రాక్ మరీ అంత కష్టం అని చెప్పలేను. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఏదైనా కట్టాలంటే మంచి మెటీరియల్ ఉండాలి, సామాగ్రి టూల్స్ కానీ ఇవన్నీ ఉండాలి. వీళ్ళకి ఏంటంటే మినిమల్ చాలా తక్కువ టూల్స్ ఇచ్చి తక్కువ దాంతో ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి, మళ్ళీ ఎంత ఫారెస్ట్ అప్పుడు దోమలు ఏమైనా కుడితే మలేరియా ఇలాంటి డయేరియా ఇలాంటివి ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం, ఏమైనా ఇంజురీస్ అయినా కానీ దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవటం వల్ల అంతమంది చనిపోయారు. అడ్వర్స్ చాలా దారుణమైన స్థితుల్లో వాళ్ళకి తిండి దెబ్బలు సరిగ్గా పెట్టకుండా ఇక వార్ ప్రిజనర్స్ కూలీలాగా మార్చి పని చేయించారు. సో ఇదంతా అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైంలో చేసిన దారుణాలు, జపనీస్ వాళ్ళు చేసిన దారుణాలు ఇవన్నీ. అది ఇక్కడతో మీకు ఎంకమాల కనబడుతుంది కదా, ఇక్కడతో ఎండ్ అది. సో ఇక ముందు చూపిస్తాను. ముందు ఇలా మెమోరియల్ నుండి ఇలా ఉంది, ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కిందకి వెళ్తుంది అనుకుంటా. సో ఇది పైనుండి వస్తుంది వాటర్ ఫాల్, ఇలా కింద నుండి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఇక్కడ ఇది చిన్న వాటర్ ఫాలే. సో చాలా బాగుంది. ఇది నో ఫుడ్ అండ్ ఆల్కహాల్ బెవరేజెస్ అని చెప్పేసి. సో చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఆ ట్రైన్ క్యాచ్ చేయలేమేమో, ఒంటిగంట ట్రైన్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్యాచ్ చేసి నా సజెషన్ ఏంటంటే ఇక్కడ అంత గొప్పగా ఏమీ లేదు, జస్ట్ ఇదిగో ఆ ట్రైన్ బోగి దగ్గర పిక్చర్లు తీసుకుని వెళ్ళడానికి తప్పించి అంత గొప్పగా ఏమీ లేదు. నా సజెషన్ ఏంటంటే మీకు ఆ రైల్వే బ్రిడ్జ్ మీద నడవాలనుకుంటే జస్ట్ దీనికి ఇక్కడ ఒక ½ అన్ అవర్ ముందే ఒక టామ్క్రాసే అనే స్టేషన్ దగ్గర దిగేసి మనం ఆ ఉడెన్ బ్రిడ్జ్ మీద జస్ట్ వాక్ చేసి మళ్ళీ రిటర్న్ ట్రైన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడ టైం స్పెండ్ చేసి. ఇదిగోండి వాటర్ ఫాల్ అని చెప్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ ఇది. అలా మెట్లు కూడా ఉన్నాయి చూడండి, ఆ మెట్ల మీద నుండి కూడా వస్తున్నట్టు. ఇది వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ ఆ ఇంజన్ చూడటానికి ఇక్కడికి వచ్చాం 20 బాట్లు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంత అవుతుందో తెలియదు. నాకు తెలిసి ఇంత వర్త్ ఇట్ కాదు. నా సజెషన్ ఏంటంటే టామ్క్రాసే దగ్గర దిగేసి ఆ ఉడెన్ బ్రిడ్జ్ మీద కాసేపు వాక్ చేసి అక్కడ సైట్ సీయింగ్ లాగా చూసుకుని వెళ్ళిపోవటం అనేది ఉత్తమం. నా సజెషన్, నా బెస్ట్ సజెషన్ అది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు సఫర్ అవుతారు. సఫర్ అంటే ఏం లేదు, ఇదిగో ఈ చిన్న వాటర్ ఫాల్ చూడటానికి, ఇదంతా చూడటానికి ఇటు కూడా ఉంది. ఇదిగో ఆ వాటర్ ఫాలే నెమ్మదిగా దిగి ఇటు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి గ్రామసేవం బొజ్జు ఉంది, మంచిగా చల్లగా ఉంది కదా. సో నేను ఇక బ్యాక్ వెళ్ళిపోయి ఆ ఒంటిగంట ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ టైం స్పెండ్ చేసినా వర్త్ ఇట్ కాదు నాకు తెలిసి. ఇదిగోండి వాటర్ ఫాల్, ఇది చూసి ఏముంది ఇక్కడ వాటర్ ఫాల్, నీళ్ళు కూడా అంత ధారాళంగా వాటర్లో, అంటే సీజన్ కాదనుకోండి ఇది, బట్ అది